సామినేని ఉదయభాను కామెంట్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాను. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి వ్యవహరిస్తాను. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నా వంతు కృషి చేస్తాను. వివాదాలకు తావివ్వకుండా కూటమి నేతలతో కలిసి పనిచేస్తా. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం గానీ శాశ్వత మిత్రత్వం గానీ ఉండదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను జనసేన పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. మరి నేటి నుండి తప్పకుండా జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి, అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి సేవలు అందించే విషయంలో కానీ, అలానే ఏదైతే కూటమి ఉందో మరి కూటమిలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు. తప్పకుండా నేను కూడా కూటమితో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా నేటి నుండి మరి పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎటువంటి కండిషన్స్ కానీ, ఎటువంటి కోరికలు కానీ లేకుండానే స్వచ్ఛందంగానే పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. స్థానికంగా ఉన్న శ్రీరామ్ తాతయ్య మీద 4 సార్లు పోటీ చేశారు. ప్రస్తుతం కూటమిలో ఉన్నారు. ఆయన కూడా ఎట్లా పనిచేస్తారు ఈ మధ్య? తప్పకుండా వివాదాలకి లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే లడ్డు వివాదం వస్తున్నారు, మీరు కూడా గతంలో పనిచేశారు అని ఎట్లా మీరేమనుకున్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆ పార్టీలో చేరి మీకు వచ్చారు, ఎట్లా ఉంటుంది? తప్పకుండా సిట్ ఎంక్వైరీ చేశారు కాబట్టి చూద్దామని చెప్పి. ఉమ్మడి కృష్ణా జిల్లా టైగర్ సర్దార్ సామినేని ఓకే అండి, తప్పకుండా మాకు రాజకీయాలు కొత్త ఏం కాదు. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నాను. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు. తప్పకుండా మనం కలిసి పనిచేయడం కోసం మాకు ఎక్కడ ఎటువంటి అభ్యంతరం లేదు. ఏమండి లేదు, ఇప్పటివరకు ఎటువంటి పార్టీలో లాంఛనంగా చేరడం జరిగింది. తప్పకుండా పార్టీ డెవలప్మెంట్ కోసం తప్పకుండా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. అదే అందుకో కాదన్న డౌట్.